ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం నేను అనేకమైనటువంటి ఫలితాలు, రాజకీయ ఫలితాల గురించి అంటే అఫ్కోర్స్ 2 సంవత్సరాల ముందే ఏ రాశులకు ఎలా ఉంటుంది రాజకీయ పరంగా అనేది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వర్గాల లిస్టు నా దగ్గర ఉంది. దాన్ని బట్టి ఆ ఎలక్షన్ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలను ఉదహరిస్తూ కొన్ని కూడా చేయడం జరిగింది. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు. ఇందాక మనం అనుకున్నాం తులారాశిలో విశాఖ నక్షత్రం వారికి చాలా వర్స్ట్ పీరియడ్ నడుస్తుంది. కానీ విశాఖ నక్షత్రం 4వ పాదం ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో వారికి మాత్రం ఈ వారం తలపెట్టిన పనులన్నీ యోగవంతంగా వెళతాయి. వార ప్రారంభంలో యోగంగా ఉండి వారాంతంకి వచ్చేసరికి ఈ యొక్క శుక్ర బుధ సూర్యులు ఇక్కడికి వచ్చేసరికి ఆయుర్భాగ్యాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభకార్యాలు జరగడం, ఆనందంగా ఉండడం అన్నీ కూడా యోగవంతంగా ఉన్నాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి. అంటే చూడండి ఇక్కడ పాదం మారంగానే ఎంత తేడా వచ్చేస్తుందో. సో ఈ 4వ పాదం వారికి ఈ వారం అద్భుతమైన యోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక అనురాధ నక్షత్ర జాతకులకి ఈ వారం మంచి కొత్త వార్తలు, కొత్త ఆపర్చునిటీస్, కొత్తగా నూతనంగా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకోవడం, కొత్త ఒప్పందాల కోసం తిరగాల్సిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం, అన్ని రకాలుగా కూడా ఒక అవగాహనకు రావడం, కొంతమేర ధనాన్ని చూడడం, పాత ఒప్పందాలలో రావాల్సినటువంటి ధనం కొంత చేతికి అందడం, ఇటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనురాధ నక్షత్ర జాతకులకి. అయితే మానసికంగా మాత్రం వీళ్ళు ప్రతిదాన్ని నెగిటివ్ కోణం అంటే అనుమానపు దృక్కులతో చూడడం అనేది అనురాధ వాళ్ళకి ఎక్కువగా అలవాటు అయిపోతుంది. ఆ అనుమానపు దృక్కులతో చూడడం వల్ల కొన్ని విలువైన అవకాశాలు చేజార్చుకుంటారు. కాబట్టి ఈ వారం అంతా కూడా అన్నీ పాజిటివ్గానే జరుగుతున్నాయి. అనవసరంగా మనం అనుమానిస్తున్నాం అనే ధోరణిలోకి వెళ్ళకండి. అంటే జాగ్రత్తలు తీసుకోండి అని ప్రతిదీ మరి ఏమంటారు శల్య పరీక్షల్లాగా దాన్ని మరీ సున్నం పూసి చూసే ఆలోచనలు చేయకండి, మంచి జరుగుతుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ వారం అర్ధాష్టమ శని ప్రభావం చాలా వరకు వీళ్ళ మీద తెలియపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారంలో ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు పెరుగుతాయి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం పెరిగే అవకాశాలు ఉంటాయి, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి, అనవసరమైనటువంటి విషయాల్లో ఏర్పడిన విభేదాలు తొలగిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఈ వారం వీరు ఎక్కువగా మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, ప్రత్యేకంగా శని భగవానుడికి సంబంధించి ఒక దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చదువుకోవడం, ఇది వృశ్చిక రాశి వారికి మంచి యోగాన్ని కలిగిస్తుంది.